తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యోగులు నిరంతరం కష్టపడి భగవంతుని మనస్సును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. అసలు మీ నుంచి ఆయన బయటికి వెళ్ళలేదు, అది చెప్పుకోవాల్సినది. ఆయన్నే చింతిస్తూ ఆయన ఇక్కడ తిరిగాడు అక్కడ తిరిగాడు అంటే ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉన్నాడు. అలాగే నారాయణే అఖిల గురువు యత్కృతామతిరిదృశి, అఖిల గురువైనటువంటి జగద్గురువైన పరమాత్మయందు ఇటువంటి బుద్ధితో తాదాత్మ్యం చంద్రమున్నదే, అది సామాన్యమైన అంశం కాదు. ఒక్కటి, ఏ పరమేశ్వరుని ప్రాణము పోయే సమయంలో ఒక్కసారి ఏకాగ్రం చేస్తే కర్మరాశి దగ్ధమవుతుందంటారే, అంతేకాదు మోక్షం లభిస్తుందంటారే, అలాంటి పరమేశ్వరుని జీవితాంతం మీరు మననం చేస్తున్నారు అంటే మీకు మోక్షం లభిస్తుందన్న మాట కూడా పొడి మాట అయిపోతుంది ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. యస్మిన్ జన ప్రాణ వియోగ కాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధం నిర్హృత్య కర్మాశయమాసు యాతి పరాంగతిం బ్రహ్మమయోర్కవర్ణః తస్మిన్ భవంతావఖిలాత్మహేతౌ నారాయణే కారణమర్త్యమూర్తౌ భావం విధత్తాం నితరాం మహాత్మన్ కిం వావశిష్టం యువయోస్సు కృత్యం. దేవకార్యాన్ని చక్కబెట్టడానికి మానవ రూపం ధరించినటువంటి సర్వవ్యాపకుడే ఆయనపై మీకు భావం విధత్తాం నితరాం, నితరాం అంటే నిరతిశయం అయినటువంటి మిక్కిలి అనురాగం ఆయనపై పెట్టుకున్నారే, అంతకంటే గొప్పది అయినటువంటి సాధన ఇంకేముంటున్నది. యోగులు అనేక రకాల యమనియమాదులు శాస్త్ర మర్యాదలను అనుసరించి సాధన చేసి ఈ స్థితిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అవేవి ఏ జన్మలో చేశారు, ఎందుకంటే చెయ్యింది ఏదీ రాదు. కానీ ఎన్ని జన్మల్లో అవి చేశారో కానీ ఈ జన్మలో ఆ స్థితి మీకు లభించింది. ఆగమిష్యత్యదీర్ఘేణ కాలేన వ్రజమచ్యుత, ఆయన కొద్ది కాలంలో వచ్చి మీకు ప్రీతి కలిగిస్తాడులే అని చెప్పి మీరు బాధపడకండి. మాకిద్యతం మహాభాగౌ ద్రక్షత కృష్ణమంతికే, కృష్ణుని మీరు దగ్గరలోనే చూస్తారు. అయినా ఆయన అన్ని చోట్ల ఉన్నాడు సుమా. కట్టెలో నిప్పు ఎలా ఉంటుందో ప్రతివారు హృదయంలో ఆయన అంతర్యామై ఉంటాడు. ఆయనకి దేహాభిమానం లేదయ్యా, సమదృష్టి కలవాడు. ఆయనకి ఎవరి పట్ల ప్రియము అప్రియమని రెండు భావాలు ఉండవు, ఎక్కువ తక్కువనే భావములు కూడా ఉండవు. ఆయన సర్వత్రా సమదృష్టి కలిగి ఉంటాడు. ఆయనకి తల్లి తండ్రి భార్యాసుతుడు మొదలైన బంధములు లేవు సుమా. అటువంటి వాడు పరమాత్మ. మరి ఎందుకు ఒక రూపం ధరించి మమ్మల్ని తల్లి తండ్రి అని పిలిచాడు అంటే క్రీడార్థస్సోపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే నచాస్య కర్మబాలోకే సదసన్మిశ్రయో నిషు. ప్రతివారికి కూడా కార్యకారణాత్మకమైనటువంటి కర్మలు ఉంటూ ఉంటాయి, పరమాత్మకు ఆ రెండూ లేవు సుమ. అటువంటి వాడు అని చెప్తూ యువయోరేవ నైవాయమాత్మజో భగవాన్ హరిహి. పైగా మా అబ్బాయి మాకు దూరం అయ్యాడని అనుకుంటున్నారు, మీకు మాత్రమే ఆయన అబ్బాయి అనుకోవద్దు. సర్వేషాం అందరికీ కూడా ఆయనే పుత్రుడు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే మిత్రుడు, ఆయనే ఈశ్వరుడు, సర్వులకు కూడా ఇక్కడ. అందుకు పరమాత్మ అందరివాడు. దృష్టం శృతం భూత భవద్భవిష్యత్ స్త్రాస్నుశ్చ రిష్ణుర్మహదల్పకంచ వినాచ్యుతాద్వస్తుతరాం నవాచ్యం సయేవ సర్వం పరమార్థభూతః. చూస్తున్నది, విన్నది, గడిచిపోయినది అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు, పెద్దది చిన్నది ఏదైనప్పటికీ కూడా పరమాత్మ లేకుండా ఇవేవి ఉండవు సుమా. సృష్టిలో అల్పములు అనల్పములు, విన్నది చూసినది, గతము భవిష్యత్తు వర్తమానము అన్నీ కూడా పరమాత్మ చేతనే ఉనికి కలిగి ఉన్నాయి. వాటి ఉనికి అనేది వాటి యొక్క ఉనికి కాదు, వాటి యందు ఉనికి రూపముగా ఉన్నవాడు పరమాత్మ. ఉనికికే సద్రూపుడు అని అంటారు. అది పరమార్థతత్వంగా ఆయనే సద్రూపుడు. ఏవం నిశాష ఇలా కృష్ణతత్వాన్ని బోధిస్తూ, ఎందుకంటే ఈయన బృహస్పతి శిష్యుడు కదా, ఇలాగే మాట్లాడతాడు. చూడండి, భక్తి దగ్గరికి వెళ్ళి జ్ఞానం కబుర్లాడుతోంది. అదే మొత్తం ఇందులో ఉన్న ఘట్టమంతా కూడా భక్తి జ్ఞానముల యొక్క చర్చా గోష్ఠే ఉద్ధవుని యొక్క వ్రజపుర గమనంలో ఉన్న ఆంతర్యం. అందుకే ప్రారంభంలో కృష్ణుడికి తమ్ముడు ఇలాంటి కబుర్లు చెప్పకుండా
బృహస్పతి శిష్యుడు, బుధసత్తముడు, ఈ శబ్దములు వాడడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. రాత్రంతా వారితో మాట్లాడుతున్నాడు. తెల్లవారుజామున మెలకు వచ్చింది రండి. ఎందువల్ల వచ్చిందంటే గోప్య సముద్ధాయ నిరూప్య దీపాన్ వాస్తూన్ సమభ్యర్చ్య దధీన్యమథ్నన్. తెల్లవారుజామున ఒక మంగళకరమైన నాదం వినబడిందిట. ఏమిటా నాదం అంటే, రాత్రి ఇంకా పూర్తి కాకుండానే నిద్రలేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని గృహదేవతల్ని ఆరాధన చేసి ముగ్గులతో మొదలైన వాటితో అలంకరించబడిన గృహంలో గృహదేవతలను ఆరాధన చేసి పెరుగు చిలకడం ప్రారంభించారు. అంటే దీపం వెలిగించి వాళ్ళు పెరుగు చిలుకుతున్నారు. ఇది తెలుసుకోండి. ఇవి మొట్టమొదట సూర్యోదయాత్ పూర్వం ముందు స్నాతులై దీపం వెలిగించితే ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ మా పని మనిషి పెడుతుందండి దీపం, మా పని మనిషి పెడుతుందండి ఇల్లు, మీ పని మనిషి దగ్గర ఇంట్లోకి వస్తుందండి లక్ష్మి. అక్కడికి వచ్చే తన ఇంటి గుమ్మం తాను కడుక్కోవడం గృహిణి యొక్క కర్తవ్యం. గృహశుద్ధి, పాకశుద్ధి, పాత్రశుద్ధి అనే 3 ధర్మాల చేత ఆ ఇంటిని లక్ష్మి అంటి పెట్టుకుంటుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ధనం బాగా ఉన్నవాళ్ళు ధనమదాంధులే ధర్మం పాటించట్లేదు, ధనం లేని వాళ్ళు దరిద్రులే ధర్మం పాటించట్లేదు. మొత్తానికి ధర్మం అనేది ఎలా పోతుందో ఆలోచించండి. ఇక్కడ ఇవన్నీ సదాచారాలు. ఈ సదాచారాలు పాటించరు, కానీ కబుర్లాడుతూ మాత్రం అది ఎందుకు అయిందండి, అహం బ్రహ్మాస్మి ఎందుకు కాలేదండి, వీటికి మాత్రం సిద్ధం. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సదాచారం లేనప్పుడు ఏదొచ్చి ఏదుండి ఏం లాభం అండి. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఇక్కడ. ఒక ఆయన అన్నాడు, మంత్రం చేస్తే చేసిన ఉల్లిపాయ తింటే ఏమైందండి, అంత ఉల్లిపాయ వదులుకోలేనివాడికి మంత్రం ఎందుకండి. మంత్రజపం చేసేవాడు ఉల్లి వెల్లుల్లి నీచ పదార్థాలు తింటే మంత్రదేవత వెళ్ళిపోతుంది. నువ్వు ఉల్లిపాయ తిని కూర్చుంటే పక్కవాడే నిలబడలేడు, దేవత ఎక్కడ నిలబడుతుంది చెప్పు. ఇది తెలుసుకోవాలి. సిగ్గుండద్దండి. మంత్రం పుచ్చుకునే ముందు వాటన్నిటికీ సిద్ధపడాలి. లేదండి ఒక ఆయన అన్నాడు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు కదా, ఆ పాటి మీరు మా మంత్రం చేస్తుంది అయ్యా తెలుసుకోవాలి ఇక్కడ. అలాగని ఇప్పుడు ఉల్లిపాయలు వాళ్ళందరూ నా మీద యుద్ధానికి రావద్దు, కానీ నియమబద్ధమైన జీవితం అందరూ చేయలేరు. సామాన్యులకి నియమబద్ధ జీవితం కుదరదు కనుక వాళ్ళు ఏదైనా తింటారు, ఎక్కడైనా తిరుగుతారు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తే వాళ్ళకి అదే నియమం. కానీ మంత్రం కావాలి, తంత్రం కావాలి, దేవత అనుగ్రహం కావాలి, మఠం వేసుకుంటే మాత్రం నియమాలు పాటించాల్సిందే. ఇవన్నీ కూడా సందర్భం వచ్చేది కదా అని చెప్తున్నాం. అంటే మా బృందావన వాసులు సదాచార సంపన్నులు, ఆ గోపకులందరూ కూడాను. అది తెలుసుకోవాలి. వాళ్ళు మేము అమాయకులు, మాకేం తెలియదు అంటున్నారు కనుక మీరు నిజంగా అమాయకులు అనుకునేరు. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ ఇళ్లలో అగ్ని పూజ, దేవతా పూజ, అతిథి పూజ, విప్ర పూజ, గోపూజ జరుగుతోంది అంటే వాళ్ళు మంచి జ్ఞానులు. వాళ్ళందరూ కూడా అమాయకులేం కారు. కనుక గొప్ప జాతి, గొప్ప జాతి తెలుసుకోండి ఇక్కడ. వారికి నమస్కారం చేసుకోవాలి మనం. గోప్య సముద్ధాయ నిరూప్య దీపాన్ వాస్తూన్ సమభ్యచ్య దధీన్యమథ్నన్. భారతదేశంలో సదాచారం అనేది ఏదో ఒక వర్ణానికి మాత్రమే సొంతం కాదు, భారతీయులందరికీ సొంతం. వారికి సదాచారం నేర్పవలసిన గురుస్థానం ఒకరికి అప్పచెప్తే వాళ్ళే వదిలేశారు కనుక అందరూ వదిలేశారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. నేర్పవలసిన బాధ్యతే తప్ప వాళ్ళు మాత్రమే చేయవలసిన బాధ్యత కాదు. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. తాదీపదీప్తైర్మణిభిర్విరేజు రజ్జుర్వికర్షద్భుజకంకణస్రజ. ఏం మంగళవాద్యం అండి, ఎంత రమ్యమైన దృశ్యం. వాళ్ళ చల్ల చిలుకుతున్నారు, ఆ కవ్వానికి తాడు కట్టి చల్ల చిలుకుతూ వాళ్ళ యొక్క కంకణములు మారుమరుగుతున్నాయి. అదే మంచి సంగీతం. చల్ల చిలుకుతున్న సవ్వడికి కంకణధ్వనుల జత కలిసి కంఠంలో కృష్ణగీతములు రవలిస్తున్నాయి. వాళ్ళ నోటంట కృష్ణగీతములు. అది విని లేచాడు మహానుభావుడు. ఎవరు? ఉద్ధవుడు. ఉద్గాయతీనామరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశధ్వని. వీళ్ళు పాడుతున్నటువంటి పాటలు అంతరిక్షానికి, దేవతలకి అంటున్నాయట, దేవలోకాలకి తాకుతున్నాయన్నాడు. ఏమన్నా అంత గట్టిగా పాడుతున్నారా అంటే ఇప్పుడు భయంకరమైన మైకులు పెట్టి పర్యావరణ కాలుష్యం చేస్తున్నట్టు జరగట్లేదండి. ఎందుకంటే మతం పేరుతో భారతదేశంలో జరుగుతున్న దౌర్జన్యాలు ఎన్నో మనకు తెలుసు. పిల్లలు చదువుకుంటూ ఉంటారు, ఇంట్లో ప్రశాంతంగా ఎవడి పని వాడు చేసుకుంటాడు. కానీ ఆ పక్కన ఒక మత కేంద్రం ఉంటుంది, మైకులు పెట్టి రోడ్ల మీదకి పాటలు నానా చెత్త పంపిస్తుంటారు. ఇది శబ్ద కాలుష్యం. నాగరిక సమాజమేమో ఇంత ఆటవిక సమాజం ఇంకెక్కడ ఉండదు. ఏ ఒక్కడు ఏమో అనలేకపోతున్నాడు. మీకు తెలుసా లేదా? ఏదో వారానికి ఒక్కరోజు ఏదో చేసుకుంటారు అంతే మాత్రమే విదేశాల్లో వాళ్ళకి. అది కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాలకు మాత్రమే పరిమితి ఉంటుంది. కానీ భారతదేశంలో హిందూ ధర్మాన్ని దెబ్బతీయడం కోసం
ప్రతిరోజు మైకు పెట్టి ఏదో కోతలు కోస్తూ శబ్ద కాలుష్యం చేస్తున్న వాళ్ళు మీరందరూ అనుభవిస్తూనే ఉన్నారు. మీరు బయటకు వెళ్ళలేకపోతున్నారు. నేను ఇప్పుడు సభలో ఉంటున్నాను ఇక్కడ. అంతకు మించి మరి సీతాతలం ఇదే జరుగుతుందండి ఇక్కడ. ఏ మతం వాళ్ళైనా వాళ్ళ ఆలయం మేరకు మాత్రమే వినబడేటట్టుగా పాటలు పెట్టుకోండి, సంగీతాలు పెట్టుకోండి. వీధుల్లోకి ఎందుకండి? రకరకాల జీవితాలు గడిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించేటువంటి హక్కు ఎవడికి ఉంటుంది ఇక్కడ? ఎవడు బతుకు వాడిని బతకనివ్వండి, చదువుకునే పిల్లల్ని చదువుకునివ్వండి, ఇంట్లో వంట వండుకునివ్వండి, ధ్యానం చేసుకునేవాళ్ళు ధ్యానం చేసుకునివ్వండి. నీ భావాలు వాళ్ళ మీద రుద్దుతావా? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎన్ని మతాలున్నా ఇలాంటివి ఎక్కడా లేదండి, భారతదేశంలో మాత్రమే. తెలుసుకోండి ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం. బాధాకరమైన అంశం ఇక్కడ. అయ్యా చక్కటి బృందావనం ఆపేసి ఇవన్నీ ఎందుకు అనుకోవద్దు దయచేసి. నాకు బాధగానే ఉంది, కానీ అలాంటి బృందావనం ఉన్న దేశం ఇలా అయిపోయిందని బాధ కూడా ఉంటుంది ఇక్కడ. సామాజిక స్పృహ పోని అనుకోండి, అలా అనుకుని సంతోషపడతాం ఇక్కడ. ఎందుకంటే సామాజిక స్పృహ లేకపోతే ఒప్పుకోరు కదా కొంతమంది మేధావులు. అందుకే సామాజిక స్పృహ అనుకోండి మొత్తానికి. ఉద్గాయతీనామరవిందలోచనం అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. తెల్లవారె బ్రే పల్లెలో వినరమ్మ చల్లతరచే సవ్వడి, నల్లనగు నా స్వామి నడయాడు వాడలో వల్లమాలిన నిదుర వలదమ్మ చెలులారా. అది వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటి పొద్దున్న ఎవరు నిద్రలేవరేంటి అని అందరూ లేచారనుకుంటున్నారు. అది కృష్ణుడు తిరిగే చోట అలా అంత నిద్రపోకూడదు అంటున్నారట. అంటే వాళ్ళకి ఇంకా కృష్ణుడు తిరుగుతున్నాడనే భావంలో ఉన్నారు, కృష్ణుడు లేడనే భావం లేరు వాళ్ళకి. పైగా వాళ్ళు అరవిందలోచన స్వామి గురించి గానం చేస్తుంటే దేవలోకానికి వినబడుతున్నాయంటే అర్థం దేవతలకు సౌండ్లు అక్కర్లే, భావం చాలు. వాళ్ళు పాడుతున్న గానం మధురంగా వాయు తరంగాల్లో వెళుతూ ఉంటే దేవతలు విని ఆనందిస్తున్నారు. అది చల్ల చిలుకుతున్న సవ్వడితో కలిసి వాళ్ళ కంఠగానం ఒక రమ్యమైనటువంటి, ఎందుకంటే వాళ్ళకి వాద్యాలు ఏమిటాయి అంటే చల్ల చిలికే సవ్వడి, కంకణ ధ్వనులు, అవి వాద్యం అనమాట ఆ పాటకి. భగవత్యుదితి సూర్యే నందద్వారి వ్రజౌక సహా. మొత్తానికి వాళ్ళు తెల్లవారుజాముని పనిచేశారు. సూర్యోదయం అయ్యేటప్పటికల్లా నందుడు ఇంటి ముందు రథం, బంగారు రంగు కలిగిన రథం స్థాపించబడిన చూసి కృష్ణుడు కానీ వచ్చాడని ఆశతో పరిగెత్తుకెళ్ళేటండి వాళ్ళందరూ అక్కడికి. వెళ్ళేటప్పటికి అప్పుడే అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని అరుగు మీద కూర్చున్నాడు మహానుభావుడు. ఇతి స్త్రీణాం వదంతీనాం ఉద్ధవ అగాత్కృతాన్నిక. చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఎందుకని పొద్దున్న లేచి కాఫీ తాగుతూ అరుగు మీద కూర్చున్నాడు వర్ణించలే. ఆహ్నికములన్నీ పూర్తి చేసుకుని అక్కడ కూర్చున్నాడు మహానుభావుడు. ఇక్కడ ఆయన వద్దకు వచ్చారు గోపికలు, వచ్చి మాట్లాడుతున్నారు. తం వీక్ష కృష్ణానుచరం వ్రజస్త్రియ. కృష్ణానుచరుని చూశారు. చూడగా నేను కూడా పీతాంబరం పుష్కర మాలినం లసన్ముఖారవిందం, ఆయనలాగే కనబడుతున్నాడు. అచ్యుత వేషభూషణ, అచ్యుతుల్లాగే కనబడుతున్నాడే అనుకుని కొంతసేపటి ఓహో ఆయన పంపినటువంటి ప్రతినిధి వచ్చాడనమాట అని తెలుసుకుని ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేస్తున్నారు. పైగా స్త్రీ సహజమైన సిగ్గుతో తల వంచుకుని ఆయన్ని చూసి కృష్ణుడు తమ కోసం పంపిన దూతయే అనే భావం నిలబడ్డాక అప్పుడు వాళ్ళు నమస్కారం చేసి అంటున్నారు. జానీమస్త్వాం యదుపతే పార్షదం సముపాగతం. మా యదుపతి అయిన కృష్ణ పరమాత్మ యొక్క పార్షదుడు అంటే యదుపతి అన్నాడు ఎప్పుడో, ఇంకా ఆయన యదువులపతే యాదవులపతి అయిపోయాడు, మా నుంచి వెళ్ళిపోయి వ్రజపతి కాలేదు. భర్త్రేహ ప్రేషిత పిత్రోర్ భవాన్ ప్రియ చికిత్సయా. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. ఇక్కడ ప్రతి మాట కూడాను ఎంతో బరువుగా ఉంటుంది. ఎందుకంటే గోపికా యోగినులు ఒక తత్వవేత్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. జానీమస్త్వాం యదుపతే పార్షదం సముపాగతం. యదుపతి యొక్క పార్షదుడు ఇక్కడికి వచ్చాడు. పార్షదుడు అంటే అనుచరుడు అని అర్థం. కానీ పార్షద శబ్దం విష్ణులోకంలో ఉన్న విష్ణు కింకరుల పట్ల కూడా వాడబడుతుంది. శబ్దం చాలా చక్కగా ఇక్కడ సరిపోయింది. ఇక్కడ భర్త్రేహ ప్రేషిత పిత్రోర్ భవాన్ ప్రీచికిర్షయ. నువ్వెందుకు వచ్చావంటే కృష్ణుడు వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారా లేదో కనుక్కోమని నేను పంపాడు, అంతే కదా అనడంలో మా కోసం పంపలేదనమాట. వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారని పంపించారు. అవునులే, ఎందుకంటే గోకులంలో కృష్ణుడికి గుర్తు పెట్టుకోవడానికి ఎవ్వరూ లేరు వాళ్ళ అమ్మా నాన్న తప్ప, అంతే. ఇక బంధువుల ప్రేమ చాలా బాగుంటుంది. మేమేమో ఆయనకు బంధువులమా కనుక అమ్మా నాన్న గురించి కనుక్కోవడానికి వచ్చాడు. సృష్టిలో ఇది సహజం. ఎందుకంటే స్నేహానుబంధో బంధువున మునేరపి సుదస్త్యజ. మునులు కూడా తల్లిదండ్రులు మొదలైన బంధాన్ని వదులుకోలేరు కనుక
వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా కనుక్కొని పంపాడు. అంతేగాని మేము ఎలా ఉంటే ఆయనకెందుకు, ఆయనకేం పట్టదు. ఒక తుమ్మెద ఒక పువ్వు దగ్గరకు వచ్చి మకరందాన్ని ఆస్వాదించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పువ్వు గురించి పట్టించుకుంటుందా? అదేవిధంగా మనల్ని అందరినీ ఆనందింపజేసి వెళ్ళిన వాడికి మేము గుర్తుంటామా ఏమిటి? ఇది గోప్యో హి గోవిందే గత వాక్కాయమానసాహ. ఇలా అంటూ అంటూ వాళ్ళు క్రమంగా గోవిందునిపైకి త్రికరణాలు వెళ్ళిపోయి కృష్ణదూతే వ్రజన్యాతే ఉద్ధవే త్యక్త లౌకికాహ. అంతవరకు మర్యాదగా ఉంటూ స్త్రీ మర్యాదలను అనుసరించి ప్రవర్తించిన వారు వచ్చినవాడు కృష్ణుని తరపున వచ్చాడని తెలుసుకుని కృష్ణుని గురించి తలంచుకోగానే మనస్సంతా కృష్ణుని వైపు వెళ్ళగానే త్యక్త లౌకికాహ, ఇంకా లౌకిక మర్యాదల్ని విడిచిపెట్టి దుఃఖంతో కృష్ణుని గురించే గానం చేయడం మొదలుపెట్టారు. సంస్మృత్య తలంచుకుని మామూలుగా కాదు, సంస్మృత్య బాగా తలంచుకుని గాయంత్య ప్రియకర్మాణి రుదత్యశ్చ గతక్రియ. కృష్ణుని గురించి కృష్ణుని లీలలు స్మరించుకుంటూ వాటినే గానం చేస్తూ సిగ్గు విడిచి ఏడుస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న సమయంలో ఒక తుమ్మెద అటువైపు వచ్చిందండి. ఇక్కడ ఆ తుమ్మెద రాగానే ఒక గోపిక ఆ తుమ్మెదను ఉద్దేశించి మాట్లాడుతుంది. కాచిన్ మధుకరం దృష్ట్వా ధ్యాయంతి కృష్ణ సంగమం. ఆ తుమ్మెదను చూడగానే ఆమె కృష్ణపూర్వకంగా మాట్లాడుతుంది. ఇక్కడ కృష్ణునితో మాట్లాడుతున్నట్టు లేదా కృష్ణుని దూతతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. తుమ్మెదను చూసి అలా ఎందుకు అనిపించింది అంటే ధ్యాయంతి కృష్ణ సంగమం, ఆ కృష్ణుని ఇంక ఎడబాటు లేని విధంగా ధ్యానిస్తూ ఉంది కనుక ఆ భావం కలిగింది ఆమెకి. అప్పుడు తుమ్మెదతో ఉద్దేశించి గోపిక పలికేటటువంటి 10 పద్యములు లేదా 10 శ్లోకములు భ్రమర గీతము అని ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది గోపికా గీతముల్లో ఆఖరిది ఎప్పుడు గట్టిగా ఉంటుంది కదండి. వేదముల్లో ఆఖరిది ఉపనిషత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఇది అంత గొప్పది, చాలా దివ్యమైనటువంటి రచన ఇది. ఇందులో పరమాత్మ దూరమయ్యాడని బాధ, తమను ఉపేక్షిస్తున్నాడనేటువంటి బాధ ఉక్రోషంగా మారి రెండు కలబోస్తూ చెప్తున్నారు ఇక్కడ భక్తి. ఇది వింటూ కూర్చున్నాడు, ఈయన మాట్లాడనివ్వలేదండి. పైగా ఓ దూత అంటూ మాట్లాడడంతో ఈయన ఏవి అడగదలుచుకున్నాడు అన్నిటికీ సమాధానం చెప్పేస్తున్నారు, మాట్లాడనివ్వట్లేదు ఇక్కడ. అంటే భక్తి గొంతిప్పితే జ్ఞానం మౌనం వహించినట్లుగా ఉన్నదయ్యా ఇక్కడ కలిసి. ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి విషయం చూపిస్తున్నాడు ఇక్కడ. భక్తి అలా నోరార గానం చేస్తుంటే మౌనంగా విన్న జ్ఞానం వాళ్ళ గానం పూర్తయ్యాక మాట్లాడుతుంది. అది తెలుసుకోవాల్సిన అందమైనటువంటి అంశం ఇక్కడ. ఆ రెండిటి సమన్వయం ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే భక్తిలో జ్ఞానం లేకపోలేదు, జ్ఞానంలో భక్తి లేకపోలేదు అనే విషయం మనకు చివరికి అర్థమయ్యేటట్టు చేశాడు. ఈ ఘట్టం అంత గొప్పది ఇక్కడ. పరమాత్మ గురించి తప్పించిపోతూ ఉంటే భగవంతుడు తానే ఆత్మస్వరూపుడుగా ఉన్నదే తాను అనే జ్ఞానాన్ని తానే పంపిస్తాడనడానికి తప్పించిపోయిన గోపికల దగ్గరికి ఉద్ధవుణ్ణి పంపడంలోనే కనబడుతుంది మనకి ఇక్కడ విశేషమైన అంశం. ఇక్కడ మధుపకితవ బంధో మా స్పృశాంఘ్రిం సపత్న్యా కుచవిలులితమాలా కుంకుమస్మశ్రుభిర్నః వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం యదు సదసి విడంబ్యం యస్య దూతస్త్వమిదృక్. ఓ దూతగారు, మధుప కితవ బంధో, మధుప అంటే ఓ తుమ్మెద. ఎంత చమత్కారం అంటే వీళ్ళకి తుమ్మెదకి చెప్తున్నారు, కృష్ణుడికి చెప్తున్నారు. తుమ్మెద ద్వారా కృష్ణుడికి చెప్తున్నారు కనుక కృష్ణుడికి చెప్పాలి. అంటే మధుప అంటే తుమ్మెద అని అర్థం. మధుప అంటే మధురాపురిని పాలించే కృష్ణ, అది అర్థం ఇక్కడ. కితవ బంధో, ఆయన పెద్ద కపటి. ఎవరు? ఆ కృష్ణుడు. వాడికి బంధువు నువ్వు, అందుకే వాళ్ళలాంటి వేషం వేసుకున్నాం. ఉద్ధవుడికి పడుతున్నాయండి 9 అడ్డం పెట్టుకుని అన్యాపదేశంగా. ఆయన అలాగే ఉన్నాడు. మధుప కితవ బంధో మా స్పృశాంఘ్రిం, మా పాదాలను ముట్టుకోకు నువ్వు అంటే అది పాదం దాకా వచ్చింది. మా పాదాలను ముట్టుకోకు, ఏదో బతిమలాడదామని వచ్చేవేమో, ముట్టకు నువ్వు. ఎందుకంటే అదిగో నీకు ఆ 9కి మీసాల్లాగా కాళ్ళల్లాగా ఉంటాయి కదా, వాడికి ఏదో కుంకుమ ఉందిట. ఈ కుంకుమ ఏంటో మాకు తెలుసు. ఆయన మధురానగర కాంతల్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన వనమాలకి వాళ్ళ యొక్క కుంకుమ అంటుకుంటే ఆ వనమాల మీద వాలి వచ్చిన తుమ్మెదవి ఆ కుంకుమ నీకు అంటుకుంది గనక ఆ సవతుల కుంకుమ అంటిన నీ పాదములు చూస్తూ ఉంటే తెలుస్తుంది, నువ్వు మమ్మల్ని ముట్టుకోకు. ఎంత రమ్యమైన భావం అండి ఇక్కడ చెప్తున్నది ఇక్కడ. ఎందుకంటే ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భగవంతుడు దూరమయ్యాడనే ప్రేమతో కూడినటువంటి ఈర్ష్య అందమైనది. మనం అనుకుంటే ఇవన్నీ ఏమిటని మహానుభావుడు రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్పాడు.
నీకు ఈర్ష్యలు వదులుకోలేవు, అసూయలు వదులుకోలేవు, కామక్రోధాలు వదులుకోలేని వింటూ ఉంటే ఆయన ఎలా దొరుకుతాడయ్యా? ఒక పని చెయ్యి, ఇవన్నీ ఆయన వైపు చూపించున్నాడు. ఒకటే మాట ఇక్కడ, తదర్పిత అఖిలాచారస్సన్ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం అనే నారద భక్తి సూత్రాలు గుర్తుపెట్టుకుంటే ఈ ఈర్ష్యలు అసూయలు చాలా బాధించవు. అది లోకంలో పడ్డామనుకోండి, మరింత లోకంలో పడతాం అంతే. ఇక్కడ ఎటు తిప్పేవో దాంట్లోనే ఉంటావు. ఇది ఒకటే సూత్రం. ఈ భావాలు ప్రపంచం వైపు తిప్పేవనుకో ఏం బాధపడకు, ఎప్పుడు ఇక్కడే దేవుళ్ళు అడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ పరమాత్మ వైపు తిప్పేవనుకో దీని నుంచి అక్కడికి వెళ్తావు అంతే. ఇక్కడ చాలా సులభం అండి చెప్పడం. సరే, మొత్తానికి అది అంశం అది చూపిస్తూ అలాగే ఉండు నువ్వు. ఎందుకంటే అవి అక్కడే ఉండేవి, నువ్వు ఆ వనమాల దగ్గరే ఉండు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ వనమాల దగ్గర ఏదంటుకుంది? ఆ నగరకాంతల యొక్క కుంకుమ, వక్షస్థల కుంకుమ అంటుకుంది కదా. దీంతో ఆయన సభలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ సభలో ఉన్నవాడు చూసి ఇదేమిటని నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడ అలాగే ఉండదు.